హృదయపూర్వకంగా కానుకలు సమర్పణ చేసుకోవాలి. నీ హృదయం పూర్తిగా పరిపూర్ణత కలిగి నువ్వు వేసే కానుకలు మంచి హృదయంతో దేవునికి కానుకలు సమర్పణ చేసుకోవాలి. ఇది నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతోమంది దేవునికి దశమ భాగముల విషయంలో, దేవునికి కానుకిచ్చే విషయంలో పిసినితనముగా కలిగి ఇవ్వటానికి ఇష్టపడరు. చాలా ఇచ్చేవారు కూడా కొంతమంది సనుగుతూ ఇస్తూ ఉంటారు. కానీ పరలోకములో గొప్ప వెలుగు కలిగిన స్థలములో, ఒక పెద్ద ఆడిటోరియం వంటి స్థలములో అన్నీ కూడా బంగారపు సంచులు వంటివి ఉంటూ ఉంటాయి. ఆ సంచులలో ఈ యొక్క భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరు దేవునికి ఇచ్చే ధనము ఆ సంచులకు సమకూర్చబడుతూ ఉంటుంది. ఒకవేళ పిసినితనంతో ఇచ్చినట్లయితే ఆ ధనము ఆ సంచికి సిల్లు పడి అలా కింద కారిపోతూ ఉంటుంది. ఒక స్త్రీ పరలోకంలో అందమైన ఇల్లును కట్టుకోగలిగింది. ఒక వృద్ధురాలు అయిన స్త్రీ భూమి మీద ఉండగా ఎంతో నమ్మకంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె ఇళ్ళల్లో పనిచేసి ఆమె యొక్క ధనమును దేవుని సేవకులకును అనేకులకు సహాయం చేయటంలోను దేవుని యొక్క పరిచర్యలో ఇస్తూ తను నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి, విశ్వాసం కలిగి, క్రియలు కలిగి ఉండటం బట్టి ఆమె యొక్క ధనము ఇక్కడ ఇచ్చుట, చేయుట, ప్రయాసపడుట, పరలోకంలో తన ధనము సమకూర్చుకొని అందమైన గృహాన్ని ఆ స్త్రీ కట్టుకోగలిగింది.